హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అవబోయే మూవీస్ గురించి తెలుసుకుందాం. అండ్ అలానే చావా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ మీరు దాన్ని అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ మీరు ఏ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఏజెంట్ మూవీ. సో ఈ మూవీలో మనకి అఖిల్ అక్కినేని అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీని 2023లో అయితే రిలీజ్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీకి అయితే రాలేదు. ఈ మూవీ గురించి అయితే చాలా మంది అయితే వెయిట్ చేశారనమాట. అండ్ చాలా మంది నన్ను కూడా అడిగారు ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఫైనల్లీ వెయిట్ ఈస్ ఓవర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ రీసెంట్ గానే మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారనమాట. మార్చ్ 14 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే అవైలబుల్ గా ఉండబోతుంది. విత్ మల్టిపుల్ ఆడియోస్ అయితే ఉంటుంది. మలయాళం, తమిళ్, కన్నడ అండ్ మన తెలుగు లాంగ్వేజ్ లో ఈ మూవీ అయితే మనకి అవైలబుల్ గా ఉండబోతుంది. సో ఈ మూవీని చాలా మంది థియేటర్స్ లో అయితే మిస్ అయి ఉంటారు. సో మీరు ఓటీటీలో అయితే వాచ్ చేయండి మార్చ్ 14 నుంచి సోనీ లివ్ లో. ఇక నెంబర్ 2 రామం రాఘవం. సో ఈ మూవీలో మనకి ధనరాజ్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ధనరాజే ఈ మూవీని డైరెక్ట్ అయితే చేశారు. ఇక ఈ మూవీ మనకి రీసెంట్ గానే ఫెబ్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి సన్నెక్స్ట్ వాళ్ళు అండ్ ఈటీ విన్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు అయితే అఫీషియల్ గా అయితే డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. మనకి మార్చ్ 14 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే అవైలబుల్ గా ఉండబోతుంది. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది, మన తెలుగు అండ్ తమిళ్లో. సో మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మార్చ్ 14 నుంచి. ఇక నెంబర్ 13 ద ఎలక్ట్రిక్ స్టేట్. సో ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ మనకి మార్చ్ 14 నుంచి అయితే అవైలబుల్ గా ఉండబోతుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉండబోతుంది అనమాట. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో మార్చ్ 14 నుంచి. ఇక నెంబర్ 4 బీ హ్యాపీ. సో ఈ మూవీలో మనకి అభిషేక్ బచ్చన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మనకి మార్చ్ 14 నుంచి అయితే అవైలబుల్. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 14 నుంచి. ఇక నెంబర్ 5 పరాక్రమం. సో ఈ మూవీలో బండి సరోజ్ కుమార్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఈటీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకుని మనకి మార్చ్ 13 నుంచి అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈటీ విన్ లో మార్చ్ 13 నుంచి. ఇక నెంబర్ 6 రేఖ చిత్రం. సో ఈ మూవీ మనకి రీసెంట్ గానే ఓటీటీలో అయితే రిలీజ్ చేశారన్నమాట సోనీ లివ్ వాళ్ళు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఆహా వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహాలో ఈ మూవీ మనకి మార్చ్ 14 నుంచి అయితే అవైలబుల్ గా ఉండబోతుంది. సో ఇన్ కేస్ మీకు ఆహా సబ్స్క్రిప్షన్ కనుకుంటుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మార్చ్ 14 నుంచి. ఇక నెంబర్ 7 మోయినా 2. సో ఈ మూవీ మనకి యానిమే మూవీ అనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి 2024లో మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ రన్ టైం 1 hour 40 minutes అయితే ఉంటుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు మన ఇండియాలో మార్చ్ 14 నుంచి ఈ మూవీని అయితే మనకి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ పార్ట్ 1 కూడా ఉంటుంది ఈ మూవీకి. సో ఇప్పుడు పార్ట్ 2 అయితే తీసుకొచ్చారనమాట. సో మీరు ఎవరైనా పార్ట్ 1 చూసి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మార్చ్ 14 నుంచి జియో హాట్స్టార్ లో. ఇక నెంబర్ 8 మజాక్ మూవీ. సో ఈ మూవీలో వచ్చేసి రితు వర్మ అండ్ సందీప్ కిషన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీకి టోటల్ గా 13 days లో 6 కోట్ల షేర్ అండ్ 12.50 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది టోటల్ గా 13 days లో. సో ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే చాలా అయితే కలెక్ట్ చేయాలి. సో ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ 21 అయితే రిలీజ్ చేస్తారు. సో మీరు ఎవరైనా మజాక్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మార్చ్ 21 నుంచి. లేదా ఈ మూవీ మనకి ఇంకా థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 9 జాబిలమ్మ నీకు అంత కోపమా. సో ఈ మూవీలో మనకి ధనుష్ అయితే డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్ వచ్చేసి అనికా సురేంద్రన్ అండ్ ప్రియ ప్రకాష్ వారియర్ తో పాటు మాథ్యూ థామస్ అయితే ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీకి టోటల్ గా వరల్డ్ వైడ్ గా 8 కోట్ల నెట్ అయితే వచ్చింది. మన తెలుగులో 1.85 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మార్చ్ 21 అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మీరు ఎవరైనా జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 21 నుంచి. ఇక నెంబర్ 10 రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ. సో ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేశ్వరన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ Feb 21 థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ థియేటర్స్
థియేటర్స్ లో ఈ మూవీకి టోటల్ గా 18 డేస్ లో ఒక్క 18th డేనే ఈ మూవీకి 17 లక్షల షేర్ అయితే వచ్చింది మన తెలుగు స్టేట్స్ లో. అండ్ టోటల్ గా 18 డేస్ లో చూసుకుంటే మన తెలుగు స్టేట్స్ లో 10.78 కోట్ల షేర్ ని అండ్ 20 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది ఈ మూవీ. ఇక తమిళనాడులో అయితే 74 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 140 కోట్ల గ్రాస్ ని అండ్ 69 కోట్ల షేర్ ని రాబట్టి 39 కోట్ల ప్రాఫిట్ ని అయితే రాబట్టింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మార్చ్ 21st అయితే రిలీజ్ చేస్తారు. సో మీరు ఎవరైనా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో మార్చ్ 21st నుంచి. ఇక నెంబర్ 11 కన్నడ. సో ఇది ఒక సిరీస్ అనమాట. అండ్ ఈ సిరీస్ ని మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ అనమాట ఇది. ఇక ఈ సిరీస్ ని మనకి హాట్స్టార్ వాళ్ళు మార్చ్ 21st నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు మార్చ్ 21st నుంచి జియో హాట్స్టార్ లో. ఇక నెంబర్ 12 రెవల్యూషన్స్. సో ఇది కూడా మనకి ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ ని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి మార్చ్ 21st నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అండ్ లక్కీలీ ఈ సిరీస్ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉండబోతుంది. సో మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ ని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మార్చ్ 21st నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 13 ద రెసిడెన్స్. సో ఇది కూడా మనకి ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ సిరీస్ ని కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి మార్చ్ 20 అయితే రిలీజ్ చేయబోతుంది ఈ సిరీస్ ని. అండ్ లక్కీలీ ఈ సిరీస్ కూడా మనకి తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉండబోతుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో ఈ సిరీస్ ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు మార్చ్ 20 నుంచి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 14 చావా మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు ఫెబ్ మంత్ లో. అది కూడా హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేశారు. బట్ రీసెంట్ గా మార్చ్ 7th ఈ మూవీని మనకి తెలుగులో అయితే తీసుకొచ్చారు అనమాట. మన తెలుగులో ఈ మూవీని మార్చ్ 7th అయితే రిలీజ్ చేశారు డబ్ చేసి. హిందీలో రిలీజ్ అయిన ఆల్మోస్ట్ 25 డేస్ తర్వాత మన తెలుగులో అయితే రిలీజ్ చేశారు డబ్ చేసి. అయినా కూడా ఈ మూవీ దుమ్ము రేపుతుందని చెప్పొచ్చు మన తెలుగులో కూడా. మన తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి 4 డేస్ అయితే అవుతుంది. సో అలా ఈ మూవీకి ఈ 4 డేస్ లో 5.30 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి 10.60 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు ఈ మూవీ. ఇక హిందీలో ఈ మూవీకి 26 డేస్ లో 527 కోట్ల నెట్ అయితే రాబట్టింది మన ఇండియాలో. సో అలా చావా మూవీ విక్కీ కౌశల్ కెరియర్ లోనే హైయెస్ట్ నెంబర్స్ ని పెట్టి నెంబర్ 1 మూవీకి అయితే నిలిచింది. సో మీలో ఎవరైనా చావా మూవీని మన తెలుగులో చూసారా థియేటర్స్ లో? చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఏప్రిల్ 11th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో అలా చావా మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 11th అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలానే ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గానే హెచ్డీ అయితే వచ్చిందనమాట. సో మీరు థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే ఏప్రిల్ 11th వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 15 ఎమర్జెన్సీ మూవీ. సో ఈ మూవీలో మనకి కంగనా రనౌత్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీకి అనుకున్నంత రేంజ్ లో అయితే రెస్పాన్స్ రాలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మార్చ్ 17th రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఎమర్జెన్సీ మూవీని ఓటీటీ చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో మార్చ్ 17th నుంచి. సో ఈ వీడియోకి తింటే గైస్ ఇలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ దిస్ ఈస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.